ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణ కులగణన జరగకుండా ఎలక్షన్స్ కనుక ఏదైతే రాహుల్ గాంధీ నువ్వు నేషనల్ లెవెల్లో పోయి కులగణన ఏంది బీసీలకు అన్యాయం జరుగుతున్నది 95% ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో వాళ్ళే ఉన్నారని, ఇక్కడ వాళ్ళు కూడా ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారంగా వాళ్ళు కూడా 2 సీట్లు వాళ్ళేలే, 23, 24 వీళ్ళు బీసీలకు 23 సీట్ల కాంగ్రెస్ ఇచ్చింది, 24 సీట్లు బీఆర్ఎస్ ఇచ్చింది, అది కూడా ఓల్డ్ సీట్లలో ఇచ్చిండ్రు. ఇంకా బీజేపీ 36 సీట్లు ఇచ్చింది. మొన్నైతే అంటే నువ్వు ఫస్ట్ నుంచి ఈవెన్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన ప్రతి నివేదికను కాంగ్రెస్ చెత్తపుట్టలేసింది. చెప్పదలుచుకున్నాం మేము, ఒకవేళ మీరు కనుక కులగణన జరపకుండా కనుక ఎలక్షన్లు కనుక జరిపితే కింది కులాలందరికీ నష్టం జరుగుతుంది, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు నష్టం జరుగుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ సామాజిక న్యాయ ద్రోహి అని పోస్టర్లు వేసి ఎంటైర్ తెలంగాణలో అడ్డు పెడతాం, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం మేము. మిమ్మల్ని ఇక నమ్మే పరిస్థితి లేదు, మీరు చేస్తేనే నమ్ముతాం, లేకపోతే నమ్మే పరిస్థితి లేదు. మీరు ఒకవేళ కులగణన జరగకుండా ఎవరి వాటా వాళ్ళకు రాకుండా కనుక మీరు చేస్తే మిమ్మల్ని తరోగా తెలంగాణ మొత్తం ఎక్స్పోజ్ చేస్తాము. అందుకనే మీరు అయ్యే వరకు ఆ ఎలక్షన్స్ కూడా పెట్టద్దని చెప్పదలుచున్నాం. ఇవన్నీ జనం ముంగడ మేము తీసుకుపోవాలనే ఆలోచన ఉన్నది. సో ఈ సంఘర్షణ అయింది కాబట్టే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మిగతా వాళ్ళు కూడా అందరు మాట్లాడతారు స్పష్టంగా. ఇవి మీరు వచ్చే 2-3 రోజుల లోపల కనుక అట్లీస్ట్ మీ చేతులున్నాయి, మేము గొంతమ్మ కోరికలు అడుగుతలేం. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దగ్గర ఒక 600 కుటుంబాలకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేరా? మీరు చెప్పినటువంటి, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మీరు ఇవ్వలేరా? ఉద్యమకారులకు మీద కేసులు ఎత్తేయలేరా మీరు? ఇవి మీ చేతులలో ఉన్నాయే కదా. ఆ ఆఫీసర్లు ఎవరైతే గత ప్రభుత్వాలు ఉన్నారో వాళ్ళే హెడ్స్ అయి కూర్చున్నారు కదా, వాళ్ళని తీయలేరా? ఇవి మీ చేతుల్లో పనిలే కదా. మేము పెద్ద పెద్ద ప్రాజెక్టులు అడుగుతలేం కదా. తర్వాత ఒక భయం కూడా ఏమున్నదంటే అక్కడోళ్ళు అంతా కలిసి ములాఖాత్ అవుతారేమో అని. ఇక ఆఖరి అంశం నేను ఒక 3 రోజుల నుంచి లేవనెత్తిన అంశం మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, నిన్న మేమేంటంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే గేయాన్ని మా పెద్ద మనిషి ఏం పేరు కాదు అందశ్రీ కీరవాణి, ఈ కీరవాణి చంద్రబాబు బాణీలు, ఆంధ్ర వాణీలు, ఆంధ్ర బాణీలు మాకు అవసరం లేదు. ఎందుకంటే అట్లీస్ట్ రాష్ట్రీయ గీతం అన్నా, రాష్ట్రీయ గీతం వేరే అన్నిట్లలో కలవచ్చు, చేయొచ్చు, ఇదంతా వేరే విషయం. కానీ ఒక ప్రమాదం ఏమున్నదంటే ఇక్కడ సో ఇప్పటికే మేము ఇవన్నీ విని ఉన్నాం. తెలంగాణకి బట్టలు దొరికి నేర్పించింది మేమైనా, ఆంగిలా కూడా దొరకరా తెలంగాణకి సంస్కారం లేదు, తెలంగాణలోకి భాష లేదు, తెలంగాణకు భాష రాదు, తెలంగాణ యాస భాషల మొత్తం గుండాలు, రౌడీలు, లాస్ట్కు ఇక్కడున్న దేవతల పేర్లు, మా యాదగిరి పేరు కూడా యాదగిరి అని చెప్పి క్రిటిసైజ్ ఆ గుండాలకు, రౌడీలకు ఇటువంటి పేర్లు పెట్టి ప్రొజెక్షన్ చేసి మమ్మల్ని అవమానించింది. కాబట్టి రేపు నువ్వు కనుక అదే ఆంధ్రాకు సంబంధించినటువంటి కీరవాణి చేతుల్లో పెడితే మా మీద పర్మనెంట్గా అరే మీ కనీసం మీ రాష్ట్రీయ గీతాన్ని మ్యూజిక్ ఇచ్చేటువంటి స్థాయి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మీ దగ్గర లేరారా నాయన అని చెప్పని మాట్లాడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పరిస్థితి రానియకుండా ఉండాలని, అదే దీని గురించి నేను ఆపోజ్ చేసుకుంటూ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నాకేం సంబంధం లేదు, అది ఏది ఉన్నా కానీ ఆయననే చూసుకోవాలి, రైటరే చూసుకోవాలి, అది నేను దాన్ని వ్యతిరేకించా సపోర్ట్ చేయ. ఈ 50-50 కథ ఏంది ఆయన అనేది? దోబికా కదా నా గర్కా నా ఘాట్కా ఎక్కున్నది నీ ముచ్చట 50-50. ఎందుకంటే గురువు కూడా 50-50 గాడే కదా, 2 గంటల సిద్ధాంతం వాడు. ఆ 2 గంటల సిద్ధాంతం ఆయనది. ఇప్పుడు ఈయన కూడా ఇటుండేట అటుండే. నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు అందశ్రీ నాన్నయ్య, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి నువ్వు, నీ చేతిలో బాధ్యతలు పెట్టిరు కదా. రేపు తరాలు అవమానపడే లెక్క చేయకండి మీరు, అది బంద్ చేయండి. పర్మనెంట్గా నీ మీద మాత్రం బ్యాడ్ మార్క్ అవుతుంది. ఆయన కూడా ఏం చెప్పిండు, ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఓ స్టేజ్లో అన్నారు తెలంగాణలో ఎవరున్నారు చూపి అని అనుకుంటేనే రికార్డులో అందశ్రీ మళ్ళీ ఏమన్నాడు, అన్ని నేను అనుకున్నట్టు ఉండయి, కొన్ని ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఆయన మీద ఒత్తిడి జరుగుతున్నది అనిపిస్తుంది నాకు. అందశ్రీ అన్న మీద ఒత్తిడి జరుగుతున్నది. ఏ మ్యూజిక్ అవసరం లేదు మాకు, ఆడ తీసుకొచ్చి ఒక 1,00,000 మందితో 1,00,000 మంది ముంగట వస్తే కోరస్ నుంచి పాడతారు, గిన్నిస్ రికార్డులో పోతుంది. అది తెలంగాణ రాష్ట్రీయ గీతము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మాకు ఆంధ్ర ప్రాంతంలో మ్యూజిక్ డైరెక్టర్ల మీద కోపం లేదేం లేదు. ఎవరు కూడా ఎందుకు మాట్లాడతారంటే ఇప్పటికీ కూడా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సినిమా ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా కూడా వాళ్ళ చేతులలోనే ఉన్నది. బలగం సినిమా ఊరూరులో చూసిరు, ఎవడు చేసిండు దానికి? బలగంకు మ్యూజిక్ డైరెక్షన్ ఎవడు చేసిండు? ఇక్కడ ఎవడు చేసిండు? నటులు ఎవరు? ఇక్కడ ఉన్నారు. పల్లెలా పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి వేసుకున్నారు. మా వందే మాతరం శ్రీనివాసు ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి అద్భుతమైన సాహిత్యం ఇచ్చినటువంటి పాటలు. రాజశేఖర్ రెడ్డి దగ్గర కూర్చొని షెప్రాజ్ గిరి చేసిన వాళ్ళు,
చంద్రబాబు దగ్గర బూట్లు మోసిన వాళ్ళు అధికారంలోకి వస్తే గిట్లనే ఉంటుంది, వాళ్ళకు తెలంగాణ సోయి ఉండదు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద వాళ్ళకు సోయి ఉండదు, ఎందుకంటే వాళ్ళు అలవాటు పడి ఉన్నారు కాబట్టి. మీరు తెచ్చిన బిడ్డ కాదు, మీరు అన్న బిడ్డ కాదు అది. తెలంగాణ ఉద్యమకారులు మా బోటలో కన్న బిడ్డ తెలంగాణ, ఏ రాజకీయ నాయకుడు కన్న బిడ్డ కాదు అది. అందుకని మీకు దాని మీద ప్రేమ ఉండదని చెప్పదలుచుకున్నాం. దాని వెంటనే ఆ గేయాన్ని కూడా ఆపాలే. నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయకు ముఖ్యమంత్రి గారు, తప్పించుకునే ప్రయత్నం చేయకు. నువ్వు నీ మీద పడతాం, నీ భరతం పడతాం ఈ అంశంల మీద మాత్రం. నువ్వు దీని మీద వెంటనే యాక్షన్స్ కనుక తీసుకోకపోతే నాకేం తెలియదు అంటే మాత్రం నడవదు. నీ మీదనే వస్తుంది ఇది మొత్తము. పర్మనెంట్ తెలంగాణ ఇన్సల్ట్కు గురి కాబోతున్నది కాబట్టి నీకు హెచ్చరిస్తున్నాం, నీకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం, నువ్వు ఎట్లైనా తీసుకో దీన్ని. తెలంగాణ సోయికి రా. నీ పక్కకున్న వాళ్ళందరూ తెలంగాణ సోయి ఉన్నోళ్ళు ఎవరు కనబడతలేరు అంతా. ఈ పదవులు కోదండరామ్ గారు అమరుల కుటుంబాలకు న్యాయం జరగనంత మటుకు తెలంగాణ ఉద్యమకారులకి ప్రభుత్వం ఏదైతే రాగానే 3 నెలల లోపల అందరికి ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి అందరికీ వాళ్ళకి ఏవో మీరు ప్రామిసెస్ ఏవో చేసినవి రానంత మటుకు తెలంగాణలో ఒక్క నిరుద్యోగం 2,70,000 ఉద్యోగాలు అయితే ప్రకటించారో అవన్నీ వచ్చేంత మటుకు నువ్వు కనుక ఎమ్మెల్సీ పదవి కనుక తీసుకున్నావు అంటే మాత్రం నీ భరతం కూడా పడతాం, బరాబర్ పడతాం. ఎవ్వరికి ఆగేది లేదు. హమ్ నా నోట్ కా గులామే, నా ఓట్ కా గులామే. మా తెలంగాణ వాక్కు బరాబర్ మాట్లాడతాం, బరాబర్. ఈ కోదండరామ్తో పాటు ఉద్యమాలు తెలంగాణ అని చెప్పని అక్కడిక్కడ మీరు అందరు నాయన మీరు ప్రొఫెసర్లు అయి లక్షల జీతాలు తీసుకొని ఇప్పుడు పెన్షన్లు తీసుకొని మీరు మళ్ళా మీకు కాల్ చాపే టైంలో మీకు పదవులు కావాలనే. తెలంగాణలో బొచ్చడు మంది నిరుద్యోగులు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు, ఇయ్యలేదు. దాని సంగతి ఏందో చెప్పుండ్రి. దీని లోపల మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, దాని సంగతి ఏందో చెప్పుండ్రి. సరే రుణమాఫీ ఏదో చేస్తా అంటుండే ఆగస్ట్ 15 రోజు చూద్దాం దాని సంగతి. కానీ ఇవైతే చేయొచ్చు కదా. ఇక్కడ బువ్వ కూడా పెట్టలేరు కనీసం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లా అన్నమో రామచంద్ర అని ఆ సగం కడుపులతో ఆకలి కడుపులతో చదువుకుంటారు గ్రూప్ ఎగ్జామ్స్కు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ చిన్న ఉద్యోగాలకు. గివి కూడా చేయలేరా మీరు? గవ్వే అడుగుతున్నాం మేము ఇవన్నీ. ఈ సందర్భం అట్లా వచ్చింది, నిన్న ఫ్రిక్షన్ వచ్చింది కాబట్టి ఉద్యమాలతోటి త్యాగాల పునాదుల మీద తెలంగాణ వచ్చింది. కానీ రాజకీయ నాయకులు ఆ పునాదుల మీద శవాల మీద ప్యాలాలు ఏరుకుంటున్నట్టు పదవులు అనుభవిస్తున్నారు. కానీ కుటుంబాలకు తెలంగాణ సంబంధించినటువంటి బాధలు గాథలు మీరు పట్టించుకుంటలేరు. పట్టించుకోవడం సోయి తెప్పిస్తుందికే ఒక 3 రోజులు మేము టైం ఇవ్వదలుచుకున్నాం. పాశమకులు కూడా చెప్తారు వాటి గురించి. 3 రోజులే టైం ఇవ్వదలుచుకున్నాం. దాని లోపల మీరు అట్లీస్ట్ కుటుంబాలన్నా వీళ్ళ మళ్ళొకసారి విజ్ఞప్తి, అది చేయకపోతే మాత్రం మేము ఏం చేయగలుగుతామని మీరు అనుకుంటున్నామో. చంద్రబాబు కూడా గట్నే అనుకున్నాడు. గాళ్ళతో ఏమవుతుంది, గిళ్ళతో ఏమవుతుంది, అంతా పిచ్చోళ్ళు అంటే పిచ్చోళ్ళ సంఘాలు పెట్టేది విన్నాం. ఆ పిచ్చోళ్ళం ఇంకా బతికే ఉన్నాం, వదిలిపెట్టేది లేదు. మేము భరతం జై తెలంగాణ.